ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి. ఆ విజువల్స్ చూస్తే ఒక టెర్రరిస్ట్ ఇంటిని ముట్టడించినట్టు, ఒక ఉగ్రవాది, ఒక దేశద్రోహి ఇంటిని ముట్టడించినట్టు ముట్టడించి, ఆ గోడలెక్కి, ఆ లోపలున్న పూల కుండీలు బదలగొట్టడం, అండ్ అక్కడున్న సిబ్బందిని కాళ్ళతో తన్నడం, చేతులతో కొట్టడం. ఏంటి ఇదంతా? ఆ రోజు ప్రీమియర్ షో రోజు ఒక మహిళ చనిపోయింది అన్‌ఫార్చునేట్‌గా. అది తెలియకుండా జరిగిన ఒక పొరపాటు. దానికి అల్లు అర్జున్ గారు ఎంత బాధపడుతున్నారో నిన్న మనం ప్రెస్ మీట్‌లో చూసాం. ఈ 'పుష్ప 2' సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఆయన గత 15 రోజులుగా ఎంత బాధపడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. అయినా కూడా దాడి జరిగింది అంటే ఇది చాలా దారుణమండి. ఇంతకీ ఈ దాడి కాన్సెప్ట్ ఏంటి? అన్‌ఫార్చునేట్‌లీ ఒక మహిళ చనిపోయింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఎవరైనా చంపేస్తారా? అక్కడ అల్లు అర్జున్ సెక్యూరిటీ లేకపోతే మాత్రం డెఫినిట్‌గా మనందరం ఒక బ్యాడ్ న్యూస్ అయితే వినేవాళ్ళం. నిజంగా ఇది చాలా దారుణమండి. ప్రతి ఒక్కరు ఖండించాలి దీన్ని. ఇదంతా జరుగుతున్న తెలంగాణ పోలీసులేరి? అంతా ఒక పక్కా ప్లానింగ్ మీద జరుగుతుంది. ఇదైతే కన్ఫర్మ్. ఇదంతా కాదు, అన్‌ఫార్చునేట్‌లీ జరిగిన ఒక ఇన్సిడెంట్‌కి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి హైడ్రా వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. అండ్ చాలామంది గుండాకి కూడా చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడెక్కడికెళ్లారు ఈ ఓయూ జేఏసీ నాయకులు? న్యాయబద్ధంగా పోరాడాల్సింది పోయి ఇలా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి మీరు కూడా రియాక్ట్ అవ్వండి ఈ విషయం మీద.